హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ అయితే చూపిస్తున్నాను కదా, అది జస్ట్ మన సబ్స్క్రైబర్కి అమెజాన్లో అయితే జాబ్ వచ్చేసింది. ఎంఎల్ డేటా అసోసియేట్లో తను జాయిన్ అవుతున్నాడు అండ్ బెంగళూరు లొకేషన్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈ ఆపర్చునిటీ అనేది. తన జాయినింగ్ వచ్చేసి April 7th అండ్ తనకి ఆఫర్ లెటర్ అయితే వచ్చేసిందంట. అండ్ తను యాక్సెప్ట్ కూడా చేసేసాడు అండ్ విల్లింగ్ టు వర్క్ విత్ అమెజాన్ ఇన్ ఫ్యూచర్. నాకు ఈ మెసేజ్ చూసినప్పుడు చాలా హ్యాపీ వేసింది అనమాట. సబ్స్క్రైబర్స్కి నిజంగానే వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయి, వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అని. అండ్ తను ఇలా పెట్టినప్పుడు ఐ రియల్లీ హ్యాపీ నిజంగా అసెస్మెంట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళకి నిజంగా యూస్ఫుల్గా ఉన్నాయి అని. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఏ లిటిల్ బిట్ హ్యాపీనెస్ విత్ యూ పీపుల్. అండ్ మీకు కూడా ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, మనం యూటిలైజ్ చేసుకోవాలి మల్టిపుల్గా అనమాట. తనైతే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా తను అప్లై చేసేవాడంట. సో అలా తనకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చేసింది అండ్ తను దాన్ని గ్రాబ్ చేసుకున్నాడు. సో అలా మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది, జస్ట్ వెయిట్ ఫర్ ద రైట్ టైం. అండ్ ఇప్పుడు మనం వీసీఎస్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. వీసీఎస్లో ఏంటి ఎలా అని. వీసీఎస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇలానే అనమాట, మన సబ్స్క్రైబర్ జస్ట్ అది తను మొబైల్లో చూస్తూ ఉండింది. సో వీడియో కన్నా ముందు ఫస్ట్ అప్లై చేసేద్దామని చెప్పి తను వీడియో చూడకుండా అప్లై అయితే చేసేసింది. బట్ నేను వీడియోలో చెప్పాను, మీరు మొబైల్ నుంచి అప్లై చేయకండి, ల్యాప్టాప్ నుంచి అప్లై చేయండి అని చెప్పాను. బట్ తను వీడియో చూడకపోవడం వల్ల మొబైల్ నుంచి అప్లై చేసేసింది యాక్సిడెంటల్గా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ అప్లికేషన్ ఆప్షన్ తనకు కనిపించట్లేదు. ఎందుకంటే మనం ల్యాప్టాప్‌లో నుంచి అప్లై చేసేటప్పుడే టెస్ట్ అనేది వస్తదనమాట. మొబైల్ నుంచి మనం ఎగ్జామ్ అయితే రాయలేము అసెస్మెంట్ అనేది. సో, అందువల్ల తనకి నెక్స్ట్ ప్రాసెస్ రాలేదు, అక్కడనే స్టక్ అయిపోయింది. అండ్ మనం కూడా ఏం చేయలేం, బికాజ్ ఐయామ్ జస్ట్ అన్ ఎంప్లాయీ అండ్ దట్ ఐయామ్ నాట్ ఫ్రమ్ ఎ టెక్ టీమ్. ఐయామ్ జస్ట్ అన్ వీసీఎస్ ఎంప్లాయీ. కాబట్టి నా దగ్గర కూడా ఇలాంటి ఆప్షన్స్ ఉండవు కదా మనం ఏం చేయడానికి. ఇంకా తను ఓకే, నెక్స్ట్ ఏపీకి కూడా వస్తది, నెక్స్ట్ టైమ్ ఇలా చేయకూడదని చెప్పి మేము డిస్కస్ అయితే చేసుకున్నాం. సో అందుకనే మీకు వీడియో అయితే నేను కంప్లీట్గా చూడమని చెప్తూ ఉంటాను ఎప్పుడు. అప్పుడే ఎందుకంటే నేను ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, మీరు చూస్తే కదా మీకు తెలిసేది. మీరు మధ్యలో డౌట్స్ అడుగుతారు కమెంట్స్లో, నాకు అనిపిస్తుంది అసలు మీరు వీడియో చూస్తున్నారా లేదా అని. ఎందుకంటే చూస్తే ఇంకా డౌట్స్ రావు, నేను అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఉంటాను వీడియోలోనే. సో మీరు వీడియో అయితే చూడండి. ఇవాళ మనం ప్రజెంట్ తెలంగాణకైతే హైరింగ్ అయితే స్టాప్ అయిపోయింది. ఇంకా సూన్ మేబీ దీనికైతే వస్తదనమాట. మన ఏపీకి కానీ మాక్సిమం అన్ని స్టేట్స్‌కి ఇంకా స్టార్ట్ అయిపోతది. ఏప్రిల్ మిడ్ నుంచి ఖచ్చితంగా స్టార్ట్ అవుతది. ఇక్కడ ప్రెజెంట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్‌కి మహారాష్ట్ర అయితే తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఏంటి చెక్ చేయాలనుకుంటే మీరు జస్ట్ అప్లై చేసుకొని ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ మనమైతే ఎలిజిబుల్ కాదు దీనికని. జస్ట్ ఓన్లీ నార్త్ స్టేట్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్, మనమైతే కాదు. అండ్ మీరు అడిగిన సెకండ్ డౌట్ వచ్చేసి ఎలా అంటే, మేము ఆంధ్రప్రదేశ్ కదా, తెలంగాణకి అప్లై చేసినాం ఏం అవ్వదా? ఏం అవ్వదండి. రిక్వైర్మెంట్ ఉందంటే మన ఏపీ వాళ్ళని కూడా తీసుకుంటారు. సో ఇష్యూస్ ఏముండవు. ఇన్ కేస్ మీకు అలా అనిపించినా కూడా మీరేం టెన్షన్ పడకండి, మనకి ఏపీ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అంతలోపు మీకు ఒక చిన్న లైక్ ఎక్స్పీరియన్స్ వస్తదనమాట. ఇంటర్వ్యూ ఎలా ఉంటది ఏంటి అని. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. అది స్క్రీనింగ్ మధ్యలో ఉందనుకోండి, అప్లికేషన్ స్క్రీనింగ్ మధ్యలో మోస్ట్‌లీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, మనం ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదని వాళ్ళకి తెలిస్తే. ఇంటర్వ్యూలో చెప్తారు ఇన్ కేస్ మనం ఎలిజిబుల్ కాకపోతే వాళ్ళు అక్కడే మనల్ని డ్రాప్ అయిపోమంటారు అనమాట. రిగ్రెట్ మెయిల్ వరకు వాళ్ళు వెళ్ళరు అసలు. మీరు ఎలిజిబుల్ కాదు, జస్ట్ ప్లీజ్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ద కాల్ అంటారు. ఆర్ ఇన్ కేస్ లేదంటే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే. నేను ఇంటర్వ్యూ గురించి కూడా కంప్లీట్గా చెప్పేస్తాను ఈ వీడియోలోనే, ఎలా ఏంటి ప్రాసెస్ అనేది. మీకు ఇది ఆల్రెడీ తెలుసు కదా, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మనం అప్లై అయితే చేసుకోవాలి. మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ మీరు మినిమమ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి, ఎందుకంటే మనం కస్టమర్స్తో ఇంగ్లీష్‌తోనే కమ్యూనికేట్ అవుతాం. వయా కాల్ ఆర్ చాట్ ఆర్ ఈమెయిల్ వాట్ ఎవర్ ద ప్లాట్‌ఫామ్, వాట్ ఎవర్ ద థింగ్. బట్ మనం మోస్ట్‌లీ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్‌లోనే ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చుండాలి. అండ్ ఎక్విప్‌మెంట్ అయితే వాళ్ళే పంపిస్తారు మనకు కంప్యూటర్. బట్ మనకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, సరిపోతది. యాజ్ యూజువల్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఓవర్ టైమ్ చేస్తే ఓవర్ టైమ్ పే ఉంటది. నైట్ షిఫ్ట్స్ చేస్తే నైట్ పే ఉంటది. అండ్ ఇన్స్యూరెన్స్ ఉంటది 5 లాక్స్ దాకా మనకి. మనం దాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లెక్సీ కార్డ్, ఫ్లెక్సీ ఇన్ ద సెన్స్
మనం ముందు ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు. హ్మ్. ఇప్పుడైతే మనం ఫ్లెక్సీ అంటాం. 1100 అయితే వస్తది. ఎవ్రీ మంత్ మనం ఆ కార్డ్ నుంచి ఏదైనా కొనుక్కోవచ్చు. ఫుడ్ వాటెవర్ ఆర్డర్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు ఆ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ గురించి. యాస్ ఆఫ్ నౌ మనం ఫస్ట్ స్టెప్ అయితే ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ అప్లై బటన్ నొక్కాక యాజ్ యూజువల్‌గా మనం ఇది యాక్సెప్ట్ ఆల్ కొట్టాల్సిందే. ఇంకా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అని వస్తదనమాట మనదైతే. ఇన్‌కేస్ తెలంగాణ అయితే తెలంగాణ అని వస్తది. మనం ఇంకా ఇక్కడ యాక్సెప్ట్ చేశాక కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి. దీని తర్వాత ఇంక ఇక్కడ మన లాగిన్ డీటెయిల్స్ వస్తది. లాగిన్ డీటెయిల్స్ తర్వాత మన అప్లికేషన్ లింక్ వస్తదనమాట అక్కడ. లైక్ మన డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటది. ఇక్కడ నా లాగిన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. బట్ ఎందుకంటే నాకు ఆప్షన్ రాదు. నేను ఆల్రెడీ ఎంప్లాయీ కాబట్టి. మీరు అప్లై చేసినప్పుడు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు వాళ్ళు. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మధ్యలోనే ఎగ్జామ్ వస్తది. సో, అప్పుడే మీరు ఎగ్జామ్ రాయాలి. దానికన్నా ముందు నేను ఆల్రెడీ నా ఛానెల్‌లో ఆన్సర్స్ పెట్టాను. ప్లీజ్ చెక్ ఇట్. ఇట్ రియల్లీ హెల్ప్స్ యూ. లైక్ ఎలా అంటే ఆన్సర్స్ ఆల్మోస్ట్ అన్నీ కరెక్టే ఉంటాయి కాబట్టి మీకు యూజ్ అవుతది. అదయిపోయిన తర్వాత సేమ్ ఇలానే మన సబ్స్క్రైబర్ వీడియో అంతా కంప్లీట్ చేసి చూసిన తర్వాతే పెట్టాడంట. ఎగ్జామ్ అయితే ఇప్పుడు కరెక్ట్ స్టేటస్ అయితే ఉంది. లైక్ అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలో ఉందంటే హి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో, అలా మీరంతా వీడియో అంతా చూసి పెడితే మీకు కరెక్ట్‌గానే ఉంటది. అండ్ నేను ఈ సైన్ కూడా అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి ఈ సైన్ చేయాలన్నమాట. ఈ సైన్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడే అప్లికేషన్ సబ్మిట్ అవుతది మనకి. అంతవరకు సబ్మిట్ అవ్వదు. సో, అందుకని తను వీడియో అంతా చూసి ఇలా చేశాడు. సో, స్టేటస్ కరెక్ట్ అండ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. సో, ఇట్లా ఇంకొకటి వాళ్ళకి ఏమైందంటే ఏదో ఇష్యూ వల్ల రాలేదంట ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు. మళ్ళీ సెకండ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యానని ఇలా వచ్చింది, ఇష్యూ వచ్చింది ఏం చేయాలి అక్క అంటే నేను చెప్పాను ట్రై విత్ ఎ డిఫరెంట్ నంబర్ అండ్ మెయిల్ మల్టిపుల్ టైమ్స్ ఇట్ డెఫినెట్లీ వర్క్స్ అని చెప్పాను. అండ్ వాళ్ళు ట్రై చేశారు. వర్క్ అయింది. సో, అందుకని వాళ్ళు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం. సో, మీరు కూడా అలా ట్రై చేయండి. డెఫినెట్లీ వర్క్స్. ఇంకా ఇంటర్వ్యూ అయితే ఇలా జరుగుతది. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మనం లింక్ అయితే వచ్చేస్తది. వాళ్ళు మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్ వస్తదనమాట. మనకి ఇంటర్వ్యూ అనేది అరౌండ్ 1 నుంచి స్టార్ట్ అవుతది. 11 పీఎంకి ఒక షిఫ్ట్ లాగా ఉంటది. ఐ మీన్ 11 ఏఎం సారీ 11 పీఎం కాదు. 11 ఏఎంకి అండ్ 1:30 పీఎం, 3 పీఎం ఈ టైంలో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేవి షెడ్యూల్ అయితూ ఉంటాయి. మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ క్రెడెన్షియల్స్ అండ్ లింక్ అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇంకా కంప్లీట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి అయితే నేను కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఇది ఫస్ట్ స్టెప్ లాగా మీరు కన్సిడర్ చేసుకోండి. ఎగ్జామ్ రాసేవాక మనకి ఇంటర్వ్యూ వచ్చేదాకా ఒక ఫస్ట్ స్టెప్. ఇంటర్వ్యూ ఈస్ యువర్ సెకండ్ స్టెప్ అండ్ ఆన్ బోర్డింగ్ విల్ బి యువర్ థర్డ్ స్టెప్. ఇలా మనం ఒక స్టెప్స్‌లా డివైడ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం ముందుకైతే వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా ప్రాసెస్ ఎలా ఉంటది, ఆన్ బోర్డింగ్ ఏంటి అనేది కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఎవరికైతే ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి ఆన్ బోర్డ్ అయితే అవుతారో. సో, దిస్ ఈస్ వీడియో రిగార్డింగ్ కంప్లీట్ వీసీఎస్ ప్రాసెస్ అండ్ మన సబ్స్క్రైబర్స్‌కి కూడా ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. అందుకే నేను మీకు చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ ఆపర్చునిటీస్ ఆర్ ఎనీ వీడియోస్ లైక్ దట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో, మీరు మిస్ చేస్తున్నారంటే ఆపర్చునిటీస్ కూడా మిస్ అయితూ ఉంటాయి. లైక్ నేను నా వీడియోని చూడనని చెప్పను కదా! ఏవైనా చూడండి బట్ వీడియో